సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పొలిటికల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫోటోను రేణు దేశాయ్ షేర్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూస్తున్నానని, ఎలాంటి ప్యాకేజీ తీసుకొని ఈ పోస్ట్ పెట్టలేదని కామెంట్ చేశారు. ఇది మాధవీలతపై తనకున్న అభిప్రాయం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పొలిటికల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫోటోను రేణు దేశాయ్ షేర్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూస్తున్నానని, ఎలాంటి ప్యాకేజీ తీసుకుని ఈ పోస్ట్ పెట్టలేదని కామెంట్ చేశారు. ఇది మాధవీలతపై తనకున్న అభిప్రాయం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, రేణు దేశాయ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, ఇది కేవలం తనకున్న ఒపీనియన్ మాత్రమే, పొలిటికల్ పోస్ట్ కాదంటూ కూడా. సో ఈ పోస్ట్ గురించి పొలిటికల్ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది? అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత దాని అభిప్రాయాలు ఏంటి, దానిపైన విశ్లేషణ ఏంటి అనేది ఆ పెట్టిన వ్యక్తి చేతుల్లో ఉండదనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మనకు చాలా ఘటనలు ఇటువంటివి చూసాం. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన పోస్టు అంటే దాదాపుగా 22 గంటలుగా రేణు దేశాయ్ చేసిన పోస్టు పైన ఒక చర్చ జరుగుతుంది. అందులో విమర్శలు ప్రతి విమర్శలు, ప్రధానంగా ఆమె పైన దుమ్మెత్తి పోస్తున్నారు. చాలా వరకు ఆవిడ చేసిన రెండు కామెంట్స్, ఒకటి పొలిటికల్ కామెంట్గా ఆవిడ బీజేపీ హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మాధవీలత పైన ఆవిడ పెట్టిన పోస్టు ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఇందులో ప్రధానంగా ఆవిడ 2 వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఆవిడ అంటే చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ నేను చూడగలుగుతున్నాను అనేది రేణు దేశాయ్ ఒక విశ్లేషణ చేశారు. అంటే మాధవీలత వ్యాఖ్యలు కావచ్చు, ఆవిడ మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆవిడ హావభావాలు కావచ్చు, ఆవిడ ప్రచార తీరు కావచ్చు, ఇప్పటికే చాలామందిని ఆకర్షిస్తుంది. అది మరోవైపు ఓల్డ్ సిటీలోన ఏదైతే ఎంఐఎం పార్టీకి పై పోటీ చేస్తున్న ఆ పరిస్థితుల్లో చాలా వరకు హైదరాబాద్లో ఒక ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది. అందులో మహిళ, ఆమె ఆ వేషధారణ కావచ్చు, ఇవన్నీ కూడా మాధవీలతని అట్రాక్ట్ చేసేలాగా మనకు కనిపిస్తుంటాయి. ఈ దశలోన రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఏదైతే ఉంది, అంటే చాలా కాలంగా ఒక స్ట్రాంగ్ ఉమెన్ నేను చూడగలిగాననేది ఆ వ్యాఖ్య చేసింది. అయితే దీనితో పాటు రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు దానిపైనే చర్చ జరుగుతుంది. అది ప్రధానంగా ఆ వ్యాఖ్య ఏంటంటే, నేను ఏదైతే పోస్ట్ చేశానో దీన్ని ఎటువంటి ప్యాకేజీ తీసుకొని, ఎవరి నుంచి కానీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదని రేణు దేశాయ్ దానికి తోడుగా పెట్టిన ఏదైతే కామెంట్ ఉందో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మనకి ప్యాకేజ్ అనగానే ఇప్పుడు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈ ప్యాకేజీ పైన అనేక విమర్శలు జరుగుతున్నాయి. ప్రధానంగా అటు వైసీపీ నుంచి ప్రధానంగా మనకు వస్తున్న విమర్శ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నుంచి ఒక ప్యాకేజీ తీసుకున్నారు, ప్యాకేజీ స్టార్ అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండింటికి రేణు దేశాయ్ మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్కి మాజీ భార్య, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సాన్నిహిత్యం కావచ్చు, విడాకులు కావచ్చు, పిల్లల పెంపకం కావచ్చు, అనేక విషయాలు సోషల్ మీడియాలో మనకు ఆసక్తికరంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య రేణు దేశాయ్ ఏదైతే ఒక ప్యాకేజీ అనే ఒక పదం ఉపయోగించారో, ఆవిడ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదనేది స్పెసిఫిక్గా ఈ కామెంట్తో పాటు ఆవిడ చేసిందో దీనిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనేక మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులందరూ కూడా ఇప్పుడు ఆమె పైన దాడి చేస్తున్నారు. అంటే మాధవీలతను మెచ్చుకోలు చేయడంతో పాటు ఒక మహిళని అభినందించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఆవిడ్ని అభివర్ణించడం, ఆమె ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అనేది అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు దాని వెనక నేను ఎవరి నుంచి కానీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, ఒక ప్యాకేజీ తీసుకొని చేయలేదని చెప్పిన మాటల్లో పైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో, అందులో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోయింగ్, దాదాపుగా ఆమెకు 993K అంటే దాదాపుగా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆమె ఏం పోస్ట్ చేసినా సరే దానిపైన విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఆమె పెట్టిన ఫోటోలు కావచ్చు, పిల్లల పెంపకం పైన కావచ్చు, తనకు ఉన్న నిశ్చితమైన అభిప్రాయాలు కావచ్చు, వీటిపైన
అందులో పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్ట్ ఆమె చేయడంతో ఇప్పుడు ప్రధానమైన చర్చ జరుగుతుంది. అందులో ఏదైతే తాను ఎవరి నుంచి ప్యాకేజీ తీసుకునే చర్చ కూడా ఇప్పుడు అత్యంత రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అటు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. ఇది 22 గంటలుగా సాగుతున్న సోషల్ మీడియాలోన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మిగతా సోషల్ మాధ్యమాల్లో కావచ్చు విపరీతమైన చర్చ జరుగుతుంది. విమర్శలను ఎదుర్కొంటున్నారు రేణుదేశాయ్. మళ్ళీ ఆవిడ దీనిపైన ఎలాంటి ఆవిడ సమాధానం ఇస్తారు, లేదంటే ఈ పోస్ట్ని అంటే ఏదైతే మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్ అన్న వరకు కన్ఫర్మ్ చేసి తాను ఎవరి నుంచి డబ్బులు తీసుకెళ్లేదు, ప్యాకేజీ తీసుకెళ్లేదు అన్న పదాన్ని తొలగిస్తారా, లేకపోతే దాన్ని అలాగే ఉంచి ఈ విమర్శలకు సమాధానం చెప్తారన్నది ఒక ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తుంది. ఏదైనా సోషల్ మీడియాలో ఎన్నికల టైంలో రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ అనేది మాత్రం చాలా చర్చనీయాంశం దారితీస్తుంది. దీనిపైన రేపు ఇప్పటివరకు సోషల్ మీడియాలోని చర్చ జరుగుతుంది. రేపు పొలిటికల్గా ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడాలి.